హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరివేపాకు చికెన్ ఫ్రై చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం దాన్ని ఉడకనివ్వండి. అవి ఉడికేలోపు మనం దీనికి మసాలాకి వేసుకుందాం. ధనియాలు, చెక్క మొక్క అండ్ కొంచెం బిర్యానీ ఆకు కూడా వేయండి, 1-2. దీంట్లో మిరియాలు అండ్ మిరపకాయలు కూడా వేసి దీంట్లోకి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కరివేపాకుని తీసుకుందాం. ఫస్ట్ కరివేపాకుని బాగా వాష్ చేసి వలుచుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లో వాటర్ ఉంది, ఆ వాటర్ అన్ని పోయే వరకు పక్కన పెట్టేసుకొని కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసేయండి. ఇవన్నీ ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు మనకు చికెన్ ఉడికిపోయింది కదా, ఈ చికెన్ నుంచి వాటర్ అనేది తీసి పక్కకు పెడదాం. వాటర్ తీసి పక్కకు పెట్టేసిన తర్వాత మనం బాండిల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అండ్ మిర్చి ఇంకా తిరుగుమాత గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. అవి వేసుకొని మిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్ మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇందాక ఉడకబెట్టినాం కదా, ఆ చికెనేనండి. ఆ చికెన్ మిక్స్ చేసేసి కొంచెం ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఈ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేద్దామండి. సాల్ట్ వేసేసి కొంచెంసేపు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఆ తర్వాత కొంచెం మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, వాటర్ వేయండి. ఈ వాటర్ని దాంట్లో కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes కుక్ చేసి మనం మిక్సీ వేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో వేసేసిద్దాం. వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే మనకు సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. మనకు కారం అయితే అవసరం లేదండి, ఇంకా మనం ఫస్ట్ దాంట్లో వేస్తున్నాం కదా మిరియాలు అవన్నీ సరిపోతుందండి. ఇది మన హెల్త్ కూడా చాలా మంచిదండి, కరివేపాకు వేసాం కాబట్టి. మెయిన్గా మనకి హెయిర్కి చాలా మంచిదండి, మనం కరివేపాకు బాగా ఎక్కువ వేసాం కాబట్టి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.